Hi everyone. Today I'm gonna talk about a very interesting observation that has taken place in the Supreme Court of India. నేను ఒక అడ్వకేట్‌గా ఉంటున్నప్పుడు నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీస్ అందరూ నన్ను అడిగే ఒక క్వెషన్ ఉంది. ఒక కేస్ ఎందుకు చాలా టైం పడతది డిసిషన్ రావడానికి? అండ్ హియరింగ్ అంతా అయిపోయిన తర్వాత కూడా ఆ జడ్జ్‌మెంట్ రావడానికి ఎందుకు కొన్ని ఇయర్స్ పడతదని చెప్పి అందరూ అడిగే ఒక సింపుల్ క్వెషన్ అనమాట. సేమ్ ఇదే ఇష్యూ ఒక రీసెంట్‌గా ఒక కేస్‌లో కూడా జరిగిందనమాట. సింపుల్‌గా చెప్పాలంటే ఒక మ్యాటర్ వచ్చింది ఒక హైకోర్ట్‌లో. అయితే అందులో జడ్జ్‌మెంట్ రాకముందు లైక్ ఆర్గ్యుమెంట్స్, క్రాస్ ఎగ్జామినేషన్, ఎవిడెన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత అందరం జడ్జ్‌మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే అప్పుడు జడ్జ్ వచ్చి ఏమన్నారంటే జడ్జ్‌మెంట్ రిజర్వ్డ్ అని అనౌన్స్ చేసేసారు. సో సింపుల్ కోర్ట్ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే జడ్జ్‌మెంట్ రిజర్వ్డ్ అంటే దానికి అర్థం జడ్జ్ ఈ అన్ని ఆర్గ్యుమెంట్స్ గానీ, ఈ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్ గానీ, ఎవిడెన్సెస్ ఇవన్నీ అబ్జర్వ్ చేసి ఒక ఫైనల్ జడ్జ్‌మెంట్ ఇస్తారు. సో ఈ జడ్జ్‌మెంట్ రావడానికి కొన్నిసార్లు కొన్ని వీక్స్ అన్నా పట్టొచ్చు, లేకపోతే కొన్ని మంత్స్ అన్నా పట్టొచ్చు. కానీ ఈ యొక్క కేస్‌లో చాలా షాకింగ్ థింగ్ ఒకటి జరిగింది. ఏంటిదంటే, ఈ యొక్క కేస్‌లో ఆర్గ్యుమెంట్ అయిపోయిన తర్వాత, క్రాస్ అయిపోయిన తర్వాత, ఎవిడెన్సెస్ కూడా ప్రొసీడ్ చేసిన తర్వాత, జడ్జ్‌మెంట్ రావడానికి 6 ఇయర్స్ పట్టింది. కరెక్ట్ విన్నారు మీరు. 6 ఇయర్స్. 6 ఇయర్స్ ఆఫ్టర్ ద హియరింగ్ అండ్ ఎవ్రీథింగ్ వాస్ డన్. అయితే జస్ట్ మీరు ఈ యొక్క సిట్యుయేషన్ ఒకసారి ఇమాజిన్ చేసి చూసుకోండి. మీ యొక్క కేస్ నడుస్తుంది. ఆర్గ్యుమెంట్ అయిపోయింది, క్రాస్ అయిపోయింది, ఎవిడెన్స్ అంతా అయిపోయిన తర్వాత, మీరు ఈరోజు రేపు జడ్జ్‌మెంట్ వస్తదని అనుకుంటే 6 ఇయర్స్ వరకు ఆ జడ్జ్‌మెంట్ రాకుండా ఉంది. ఫ్రమ్ అన్ అడ్వకేట్ పాయింట్ పర్స్పెక్టివ్‌లో చూస్తే ఇది లీగల్ సిస్టమ్‌లో ఒక చాలా పెద్ద ఇష్యూ, పెద్ద ప్రాబ్లమ్ ఇది. ఎందుకంటే ఒక కేస్‌లో ఒక పర్సనల్ లైఫ్, వాళ్ళ బిజినెసెస్, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్, పర్సనల్ లిబర్టీస్ ఇవన్నీ కొలాప్స్ అయిపోతుంది. అయితే ఈ మ్యాటర్ ఇప్పుడు సుప్రీం కోర్ట్ దగ్గరకొచ్చింది. సో సుప్రీం కోర్ట్ చాలా స్ట్రాంగ్‌గా అబ్జర్వ్ చేసి మనందరికీ తెలిసిన ఒక కామన్ ప్రిన్సిపల్ యూజ్ చేసింది. ఏంటిదంటే జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని. సింపుల్ టర్మ్స్‌లో చెప్పాలంటే జస్టిస్ ఎంత లేట్‌గా వస్తదో అంత జస్టిస్ డినై అయినట్టు అని చెప్పి అర్థం. బికాస్ జస్టిస్ ఈజ్ మీనింగ్‌ఫుల్ ఓన్లీ వెన్ ఇట్ కమ్స్ ఇన్ డ్యూ టైమ్. అయితే ఇక్కడ సుప్రీం కోర్ట్ ఒక చాలా రేర్ స్టెప్ తీసుకుంది. ఏంటిదనంటే యూజువల్లీ సుప్రీం కోర్ట్ హైకోర్ట్‌కి మళ్ళీ కేస్ రివర్స్ పంపించేసి జడ్జ్‌మెంట్ ఇవ్వమని చెప్పి అంటారు. కానీ ఇక్కడ సుప్రీం కోర్ట్ ఈ కేస్‌ని తన దగ్గరికే డైరెక్ట్‌గా ట్రాన్స్‌ఫర్ చేపించుకొని ఇట్ సెడ్ థట్ ఇట్ విల్ హియర్ ఆన్ ద మ్యాటర్ అండ్ గివ్ ద జడ్జ్‌మెంట్ ఫర్ ఇట్‌సెల్ఫ్ అని చెప్పి. అయితే ఇందులో సుప్రీం కోర్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా రైజ్ చేసింది. ఏంటిదనంటే మన కాన్స్టిట్యూషన్‌లో ఆర్టికల్ 21 టాక్స్ అబౌట్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. అండ్ దానిలోనే స్పీడీ జస్టిస్ కూడా ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పి సుప్రీం కోర్ట్ చెప్పడం జరిగింది. సింపుల్‌గా చెప్పాలంటే కేస్ హియరింగ్ అంతా అయిపోయిన తర్వాత, క్రాస్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత, ఎవిడెన్సెస్ ప్రొసీడ్ చేసిన తర్వాత జడ్జ్‌మెంట్ రావడానికి ఎటువంటి డిలే రాకూడదు. విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్ అని చెప్పి సుప్రీం కోర్ట్ చెప్పింది. ఫ్రమ్ అన్ అడ్వకేట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ యొక్క జడ్జ్‌మెంట్ జ్యుడిషియల్ సిస్టమ్‌కి ఒక రిమైండర్ దట్ కోర్ట్ షుడ్ మేక్ ష్యూర్ దట్ ద జడ్జ్‌మెంట్ ఈస్ గివెన్ ఇన్ డ్యూ టైమ్ ఆఫ్టర్ హియరింగ్ టు ద కేస్. అండ్ ఈ యొక్క కేస్ మనలాంటి కామన్ పీపుల్‌కి ఎందుకు వెరీ ఇంపార్టెంట్ అంటే ఇట్ టెల్స్ అస్ దట్ ఒక కేస్ డిలే అయితే, జస్టిస్ రావడానికి మనకి లేట్ అయితే ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కెన్ ఇంటర్వెన్ ఇంటూ ఇట్ అని చెప్పి మనకి ఇదొక గుడ్ ఎగ్జాంపుల్ అనమాట. సో ఫ్రెండ్స్, లా అనేది జస్ట్ లాయర్స్ కోసం మాత్రం కాదు, ఇది మన అందరి కోసం. బికాస్ మన అందరి లైఫ్లో ఇదొక ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తుంది. సో ఇఫ్ యూ ఫీల్ దిస్ ఇన్ఫర్మేషన్ వెరీ యూస్ఫుల్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ మేక్ దమ్ అవేర్. And I'll see you in the next video with another interesting legal update. Till then, take care. Goodbye.